నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎచ్చర్ల మండలంలోని బొంతల కోడూరు గ్రామంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ మీనాక్షి సహిత సోమసుందర స్వామి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి అర్చకులు వంశపారంపర్యంగా సేవలు అందిస్తూ వస్తుండగా వంశపారంపర్య ధర్మకర్తగా సాధు బసవరాజు కొనసాగుతున్నారు. కార్తీక మాసం మరియు పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులను ధర్మకర్త కమిటీ సభ్యులు సమకూరుస్తున్నారు. ఈ రోజు ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రేచెటి కిషోర్ చంద్ర శర్మ మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయంలోకి నందీశ్వరుడితో పాటు మరికొన్ని విగ్రహాలు ఏకశిలతో నిర్మించబడినవని తెలియజేశారు. అలాగే ఆలయంలోని లింగం అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబించేలా ఒకవైపు స్వామివారి ఛాయ, ఎడమవైపు అమ్మవారి ఛాయను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విజయాలు చేకూరుతాయనే విశ్వాసం భక్తుల్లో బలంగా నెలకొంది. శ్రీ మీనాక్షి సహిత సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం, బొంతలకోడూరు గ్రామము. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరములకు పైగా అంతకు పూర్వమే నిర్మించబడినటువంటి పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయం చాలా ఎన్నో నిదర్శనాలతో భక్తికి ముక్తికి నిదర్శనమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలయంగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో స్వామివారి యొక్క మూర్తి, లింగమూర్తి కూడా అర్ధనారీశ్వర తత్వంతో, ఒకవైపు స్వామివారి వర్ణంతో, ఒకవైపు నలుపుగాను, దానికి స్వామివారికి ఎడమ వైపు ఎరుపు వర్ణంతో అమ్మవారితో కూడినటువంటి లింగం అది. ఈ ఆలయంలో ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ మీనాక్షిదేవి ప్రత్యక్షంగా వెలిసి ఉన్నదన్న భావనతో ఉన్నటువంటి అమ్మవారి మూర్తి కూడా ఉంది. ఈ అమ్మవారికి కుంకుమ పూజలు శ్రావణ మాసంలోనూ, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో కూడా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్నటువంటి మహిళలు, కన్యలు సంతాన వృద్ధి కోసం, వివాహానికి, విపరీతమైనటువంటి కోరికలతోనూ బాధలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మయుద్ధంగా వాళ్ళ కోరికలు నెరవేరి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయనే ప్రగాఢ విశ్వాసం ఉంది. అంతేకాకుండా ఈ ఆలయంలో వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం 4 వారాలు అభిషేకాలు అర్చనలతో అలరారుతూ ఉంటుంది. ఆఖరి సోమవారం నుండి మళ్ళీ మంగళవారం ఉదయం వరకు కూడా అఖండ ఈ ఏకాహ భజన కార్యక్రమం, స్వామివారికి స్మరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది. అనంతరం అన్నదానము, స్వామివారి యొక్క ఊరేగింపు తదితర కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి అభిషేకాలే కాకుండా, అర్చనలే కాకుండా దర్శనాలతో భక్తులతో చక్కగా వైభవంగా ఉన్నటువంటి ఆలయం సాయంత్రం అయ్యేసరికి ఇంకా మరింత శోభనిస్తుంది. స్వామివారికి ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు సాయంత్రం సహస్ర కుంభాభిషేకం అనే విశేషమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అది అనంతరం కూడా అఖండ భజన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సహస్ర దీపాలంకరణ సేవతో నిత్యం కూడా వైభవంగా స్వామివారి యొక్క ఆలయం ప్రజ్వలిస్తూ ఉంది. శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎగ్ కార్డ్స్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబనలో డ్వాక్రా సంఘాలు, మెప్నా, డిఆర్డీఏ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం ప్రారంభించామని, తక్కువ ధరలో ప్రోటీన్ ఆహారం అందించడంతో పాటు ఉపాధి సృష్టించడమే దీని లక్ష్యమని వివరించారు. ఈ సందర్భంగా 50,000 రూపాయలు విలువ గల ఎగ్ కార్డ్స్ను 4 లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పాండ్రంకి శంకర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయరాం, తెలుగు యువత అధ్యక్షుడు రెడ్డి శంకర్, మహిళా అధ్యక్షురాలు పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యొక్క మానసిక పుత్రిక అయినటువంటి ఈ డ్వాక్రా మహిళా సంఘాలు మెప్మా కానీ, అలాగే మెప్మా కానీ డిఆర్డిఏలో మొట్టమొదటి నుండి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
30 సంవత్సరాల ముందు ఉంటారు. ఆయన ముందు చూపు మనిషి. ఆ రోజు జనాభా పెరిగిపోతున్నారని, సంతానం తగ్గించాలని అప్పుడు ఆపరేషన్స్ పెద్ద ఎత్తున చేసి జనాభా నియంత్రణ కంట్రోల్లో తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు యువత తగ్గిపోతున్నారు, నియంత్రణ తగ్గిపోతుంది, నియంత్రణ అయిపోతుంది, ఎక్కువ అయిపోయింది అంటే ఇద్దరు ఒకరినే కనే స్టేజ్కి వచ్చి దీనివల్ల యువత తగ్గిపోతున్నారని ముందు చూపుతో రానున్న 25 సంవత్సరాల్లో యువత తగ్గిపోతారనే ఉద్దేశంతో ఇప్పుడే కొన్ని దేశాలు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి, జపాన్ లాంటి దేశాలు. అందుకు మళ్ళీ సంతానం పెరగాలనే ఉద్దేశంతో మళ్ళీ పెద్ద స్కీమ్స్ తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళలకి పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తే, ఆర్థికంగా వాళ్ళకి చేయూతిస్తే మహిళలు ఏదైనా రాణించగలరు, కుటుంబం ఇంకా బాగా రాణించగలుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు 25-30 సంవత్సరాల కిందట పెట్టడం జరిగింది వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ కె అనిత జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్ని ఆరోగ్య కేంద్రాలలో మలేరియా పరీక్ష కిట్లు, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ సహకారంతో దోమల లార్వా నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమ తెరలు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ రామ్దాస్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్, ఆర్బీఎస్కే ఎన్సిడి ప్రోగ్రాం అధికారిని డాక్టర్ శివరంజని, ఎన్విబిడి సిపి కన్సల్టెంట్ ఎల్ శ్రీకాంత్, డిప్యూటీ హెచ్ఈఓ పి మోహిని రత్నకుమారి, సోషల్ వర్కర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అందించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంచార వాహనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శనివారం ప్రారంభించారు. జిల్లా ప్రజలకు న్యాయ సహాయం చేరువలు చేయాలనే ఉద్దేశంతో సంచార వాహనాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా ధరలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు బోరాడ వంశీకృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా స్వామివారికి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం పరిసర ప్రాంతాలు స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే అరసవల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ, వేణు మాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు వారి నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలియజేశారు. అలాగే ప్రతి నెలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఉంటుందని చెప్పారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణకు ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ న్యూ డెమోక్రటిస్ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావుల ఆధ్వర్యంలో 25-26 తేదీల్లో ఎయిర్పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటన చేపట్టిన సందర్భంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభావిత గ్రామాల్లో పర్యటనకు వెళ్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్దానం ప్రాంతాన్ని నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తరతరాలుగా సాగుతున్న భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరైంది కాదని చెప్పారు. సుమారు 5 లక్షల చెట్ల నరికివేత వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తీర ప్రాంత రక్షణకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలతో పాటు వారి భవిష్యత్తు దెబ్బతింటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు హెచ్చరించారు. శనివారం సింగపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు విద్యను ప్రాధాన్యంగా ఇచ్చి ఉన్నత లక్ష్యాల వైపు దారి చూపాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల గర్భధారణ సమయంలో
ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉంటుందని, పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే 15100 అనే టోల్ ఫ్రీ నెంబర్కు లేదా జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థకు తెలియజేయాలని కోరారు. ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో రాజా మేజిస్ట్రేట్ కె నైమిష, డీసీపీఓ కె రమణ, ఎంపీటీసీ పి భాస్కర్ రావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం ఉందన్న విషయం తెలియక కూడా పెళ్లి చేసేవారు. మరి ఈ రోజుల్లో ఉంటాడేమో అనే తల్లిదండ్రుల ఆలోచనతో ముందు చూపుతో వాళ్ళు త్వరగా పెళ్లి చేస్తే వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో త్వరగా పెళ్లి చేయడం నిర్ణయించుకుంటారని నాకు అనిపిస్తుంది. అయితే మీరందరికీ తెలిసిన విషయమే, 18 సంవత్సరాల లోపు బాలిక కనుక వివాహం చేసుకుంటే దాన్ని బాల్య వివాహం అంటారు. 21 సంవత్సరాల లోపు బాలుడి కనుక వివాహం చేసుకుంటే దాన్ని బాల్య వివాహం అంటారు. చట్టరీత్యా బాల్య వివాహం అనేది నేరము. ప్రతి ఒక్కరూ చట్టానికి బద్దుడే ఉండాలి. చట్టం నాకు తెలియదంటే కుదరదు. అయితే ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే, త్వరగా ఆడపిల్లలకి వివాహం చేస్తే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార, జలహారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం రూరల్లోని సింగపురం గ్రామం, ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురం గ్రామాల్లో చెరువులలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించి లోటుపాట్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పాత చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానమైన కాలువలు, వంకలు వంటివి జలవనరులను పూడికతీత చేయటం, జంగిల్ క్లియరెన్స్ నిర్వహించడం ద్వారా నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు వృధా కాకుండా చెరువుల్లో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. చెరువుల ఆధునికీకరణ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు కాలువలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఏపీడీ కె లోకేశ్వరరావు, ఏపీఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ అరసవెల్లి అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఈ నెల 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సిరిమాను ఊరేగింపుగా బయలుదేరి అరసవెల్లి మోడవేదిలో తిరుగునని ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పురవీధుల్లో ఆ రోజు శ్రీ సూర్యనారాయణ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుందని, అలాగే శ్రీ స్వామివారి రాజభోగం అనంతరం మంగళవారం మధ్యాహ్నం 1:30 భక్తులకు శ్రీ స్వామివారి దర్శనాన్ని నిలుపుదల చేసి తదుపరి సాయంత్రం 5 గంటలకు మాడవీధుల్లో శుభ్రమైన తరువాత శ్రీ స్వామివారి సర్వ దర్శనానికి అనుమతించనున్నట్లు భక్తులు గమనించాలని ఆలయ ఈవో కేఎన్ విడివి ప్రసాద్ సూచించారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాయి వేణుగోపాల్ శనివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ, పూర్వ ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, కార్యదర్శి చల్లా శ్రీనివాసరావులు ఉన్నారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం జిల్లాకు రానున్న నేపథ్యంలో యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం డచ్ బంగ్లా, పోలీస్ క్వార్టర్స్ మైదానాల్లోని హెలీప్యాడ్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. అదనపు హెలీప్యాడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ప్రోటోకాల్ లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల వద్ద భద్రత, పారిశుధ్యం, విద్యుత్, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటనకు పటిష్టమైన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న ఉపరాష్ట్రపతి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, ఉపరాష్ట్రపతి ప్రోటోకాల్ అధికారి అనంత శర్మలతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ఉపరాష్ట్రపతి 27న జిల్లాకు చేరుకుని ప్రసిద్ధ శ్రీకూర్మనాథ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారని, అనంతరం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని అదే రోజు విశాఖపట్నానికి బయలుదేరుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో శానిటేషన్, సుందరీకరణ పనులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యవేక్షించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి ప్రయాణించే రహదారులను శుభ్రపరిచి మరమ్మతులు పూర్తి చేయాలని, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని సూచించారు. ఈ సమావేశంలో
డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల వినతులు స్వీకరించి అత్యవసర సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, రహదారులు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ ప్రజలకు సమస్యలు తెలియజేసే విధంగా నిలుస్తోందని అన్నారు. అనంతరం జరిగిన క్యాడర్ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మెగా జాబ్ మేళా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 13 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 227 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరు కాగా అందులో 106 మంది వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంపెనీలే అభ్యర్థుల వద్దకు వచ్చి ఎంపిక చేసుకునే విధానం, పరిస్థితులు మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి లత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో మే 1 శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు, విశేష హోమం వైభవంగా జరుగుతాయని, ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పుగా పేరొందిన ఈ పురాతన దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. పురుషుడు చదువుకుంటే వ్యక్తిగతంగా ప్రయోజనం కలుగుతుందని, మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం విజ్ఞానవంతం అవుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని టంగుటూరు ప్రకాశం నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సామాజిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ కొండ్రు వసంతకుమారి రామారావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంతకుమారి తన సేవాకాలంలో ఎన్నో బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆమె మిగిలిన జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుండుశంకర్, కొండ్రు మురళీమోహన్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్లో బాధితులకు శాశ్వత చికిత్స దిశగా HLA టైపింగ్ పరీక్షలు నిర్వహించారు. సంకల్ప ఇండియా ఫౌండేషన్ సహకారంతో 42 కుటుంబాలకు చెందిన 160 మందికి పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ కణజాలం సరిపోతే ఎముక మజ్జి మార్పిడి ద్వారా బాధితులకు శాశ్వత పరిష్కారం సాధ్యమని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు చికిత్స అనంతరం రక్త మార్పిడి అవసరం ఉండదని వెల్లడించారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు కలిగి ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపుకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి రూపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందని విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తాయి. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపును తినాలి. ఇది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానికి భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుని ఒక్కసారి సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే
ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.